హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో స్టడీ జీపీటీ, ఓకేనా, స్టడీ జీపీటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం గ్రూప్ డిలో, సో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ మీ అందరికీ తెలుసు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇచ్ అండ్ ఎవ్రీథింగ్, సిలబస్ కూడా మీకు తెలిసే ఉంటుంది అప్లై చేశారు అంటే. సో ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలో మ్యాక్సిమం, ఓకేనా, మాక్సిమం మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయాలన్న దాని గురించి ఈ వీడియో ఉంటుంది అనమాట. మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఏ విధంగా చదవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే కంపల్సరీ చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ మీ అందరికీ తెలుసు, దీంట్లో మ్యాథమెటిక్స్ మనకు వచ్చేసరికి 25 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్ 30 మార్క్స్, అండ్ 25 మార్క్స్ మనకి జనరల్ సైన్స్ ఉంటుంది, అండ్ 25 మార్క్స్ మనకి 20 మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు, సో ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చేసరికి, గ్రూప్ డి, ఓకేనా, ఆర్ఆర్బి గ్రూప్ డికి చాలా తక్కువ మనకి ఏంటంటే సిలబస్ ఉంటుంది. ఓకేనా, సిలబస్ యాజ్ కంపేర్ టు ఏ ఎగ్జామ్ తో కంపేర్ చేసినా మీకు జస్ట్ త్రీ సబ్జెక్ట్స్ మనం జాబ్ క్రాక్ చేయొచ్చు. ఆ 3 సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్, సో మరి పెద్ద కష్టం ఏం కాదు, అండ్ జనరల్ సైన్స్. ఓకేనా, సో మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, సో మరీ పెద్ద కష్టం ఏం కాదు, జనరల్ సైన్స్ ఈజీనే ఉంటుంది. ఓకేనా, అండ్ జనరల్ సైన్స్ లో కూడా మీకు ఇప్పుడు ఫిజిక్స్ రాని వాళ్ళు, ఓకేనా, ఫిజిక్స్ లో కొంచెం డల్ ఉన్న వాళ్ళు బయాలజీ చదువుతారు, ఎందుకంటే బయాలజీ బై హార్ట్ చేసి చదివే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి. అండ్ కెమిస్ట్రీ కూడా చదవగలుగుతారు. లేదు ప్రాబ్లమ్స్ రాని వాళ్ళు ఫిజిక్స్ లో థియరిటికల్ సబ్జెక్ట్స్ చదువుకున్నా క్రాక్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మరి మ్యాథ్స్ వచ్చి మనం చూద్దాం ఫర్దర్ గా, హై వెయిటేజ్ చాప్టర్స్ నెక్స్ట్ ఉన్నాయి. అంటే రీజనింగ్ కూడా అంతే, రీజనింగ్ ఎవరైనా, సో మనకి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని కాకుండా ఎవరైనా చేయొచ్చు రీజనింగ్. సో రీజనింగ్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. సో మనం దీంట్లోనే మొత్తం మనకి ఎంత వచ్చింది స్కోరు, మనకి 25, 50 ప్లస్ 30, మొత్తం 80 మార్క్స్. నీకు 80 మార్క్స్ జస్ట్ త్రీ సబ్జెక్ట్స్ లో వస్తున్నాయి, జస్ట్ 3 సబ్జెక్ట్స్ లో. సో దీంట్లో నువ్వు 60 తెచ్చుకుంటున్నావు అంటే నువ్వు ఈజీగా క్రాక్ చేయొచ్చు గ్రూప్ డిని. నువ్వు దీంట్లో 80 మార్క్స్ కి 20 మార్క్స్ తీసేసిన, ఓకేనా, 20 మార్క్స్ తీసేసిన నువ్వు 60 వస్తున్నాయి, ఇది ఓన్లీ 3 సబ్జెక్ట్స్ లో 60 తెచ్చుకుంటున్నావు అంటే నీకు ఈజీగా గ్రూప్ డి జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఈ 60 తెచ్చుకోవాలి, ఈ 3 సబ్జెక్ట్స్ లో 60 ఏ విధంగా తెచ్చుకోవాలన్న గురించి మన ఈ వీడియో అది మాట్లాడు. ఓకే, ఇది మ్యాథ్స్ సిలబస్ వచ్చారు. నీకు నెంబర్ సిస్టమ్ లో 5 to 8 వచ్చాయి. నెంబర్ సిస్టమ్ లో మొత్తం అంక, నెంబర్ సిస్టమ్ లో ఉన్న మనకి మనకి నార్మల్ గా నెంబర్ సిస్టమ్ లో, ఓకేనా, నెంబర్ సిస్టమ్ లో మనకి మనకి ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపి, అంటే లైక్ సింప్లిఫికేషన్స్ కానివ్వండి, డెసిమల్ ఫ్రాక్షన్స్ కానివ్వండి, ఓకే, సింప్లిఫికేషన్స్, ఓకేనా, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఓకే, ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ క్లాసెస్ చేసుకున్నాం కదా. సో ఇవన్నీ కలిపి మనకి 5 to 8 మార్క్స్ వేస్తున్నాం. ఓకే, దాని తర్వాత మీకు ప్యూర్ అర్థమెటిక్ లో వచ్చేసరికి రేషియో ఎక్స్ప్రెషన్స్, పర్సంటేజెస్ వస్తే నీకు ప్రాఫిట్ లాస్ అండ్ ఈ మొత్తం సేమ్ ఉంటాయి. నీకు అవి వస్తున్నాయంటే ఇవి ఈజీగా ఉంటాయి, ఈజీ అయిపోతాయి, జస్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్సే వస్తాయి. సో నీకు వచ్చే 50లో నార్మల్గా మనకి 100లో నీకు వచ్చేసరికి 70 70% ఆల్మోస్ట్, ఇంకా 70% బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా 30% మోడరేట్ టు హార్డ్ క్వశ్చన్స్ వస్తాయి. 30% మోడరేట్ హార్డ్లో వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఈ బేసిక్ లెవెల్ని విత్ ఇన్ టైంలో ప్రాక్టీస్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, విత్ ఇన్ టైంలో చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఈ బేసిక్ లెవెల్ ఏవైతే ఉన్నాయో, అవి వచ్చు కదా మనకి ఎలాగ ఆన్సర్స్ వస్తున్నాయి అని చెప్పేసి వదిలేసి ఇగో ఈ 30 మీద ఫోకస్ చేస్తారు. అప్పుడు నీ అర్థమెటిక్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో నువ్వేంటి ఈ 70% ఏవైతే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయో నువ్వు విత్ ఇన్ టైంలో చేస్తున్నావా లేదా. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్వశ్చన్ వచ్చేసరికి నీకు బేసిక్ లెవెల్ క్వశ్చన్సే నీకు మినిమం 2 minutes పడుతుంది అనుకో, దాన్ని 1 minute లో చేయడానికి ఎట్లా? ఓకే, ఎలా టేబుల్స్ ఏమన్నా మనకి టేబుల్స్ దగ్గర లేట్ అవుతుందా, ఏమైనా అడిషన్స్ సబ్ట్రాక్షన్ దగ్గర లేట్ అవుతుందా అన్నప్పుడు దాని రిలేటెడ్ ప్రాక్టీస్ చేయడం. ఓకే, 1 minute వస్తే 30 seconds చేయడం ఎలా. సో ఈ 30 seconds దాకా నువ్వు వస్తున్నావు అంటే దెన్ యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్. అర్థమవుతుంది కదా. సో ఇది దట్టు నువ్వు ఇక్కడ నువ్వు 30 seconds నువ్వు ప్రాబ్లం చేస్తున్నావు అంటే నీకు ఏదైతే ఆ ఎగ్జామ్ మైండ్ సెట్ దగ్గరకు వచ్చేసరికి నీకు అది 1 minute అవుతుంది, ఈజీగా అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేస్తావు కాబట్టి నువ్వు అదే చాప్టర్ నీ మైండ్ రివైజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి నీకు విత్ ఇన్ సెకండ్స్ అలా ఆర్ట్స్. కానీ అక్కడ నువ్వు చదివే ఇప్పుడు ఈ ఒక 20 టాపిక్స్ వేసుకో, ఓకేనా, రీజనింగ్ ఒక 20 టాపిక్స్, ఓకే, జనరల్ సైన్స్ ఒక 20 టాపిక్స్, ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం రివిజన్ చేయాలి నువ్వు అక్కడ అక్కడ తీసుకురావాలి ఎగ్జామ్ హాల్. సో అందుకే నేనేమంటున్నా అంటే
సో మీరు ప్రాక్టీస్ చేసేది బేసిక్ క్వశ్చన్స్ ఫస్ట్ విత్ ఇన్ టైంలో ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు హార్డ్ లెవెల్ క్వశ్చన్స్కి వెళ్ళు. అవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయి. ఓకేనా. సో ఈ మొత్తం కూడా మీకు బేసిక్ లెవెల్ ఉంటాయి, అవి చదవండి. టైమ్ అండ్ వర్క్ సేమ్ ఉంటుంది, మనకి 2 మార్క్స్ వస్తాయి ఈజీగా. టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ యావరేజెస్. సో మీకు తెలుగులో చెప్పాలంటే నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్య, ఆ, సంఖ్యలు అని చెప్పేసి. అండ్ రేషియో ప్రొఫెషన్స్ అంటే ఆ, మనకు వచ్చేసరికి నిష్పత్తి అనుపాతం. ఓకేనా. పర్సంటేజ్, శాతాలు. అండ్ ప్రాఫిట్ లాస్, లాభ నష్టాలు. అండ్ ఎస్ఐసిఐ అంటే చక్రవడ్డీ. అండ్ మనకు వచ్చేసరికి సామాన్య వడ్డీ అని చెప్పేసి. టైమ్ అండ్ వర్క్, కాలము పని, కాలము దూరము. పైప్ లైన్ సిస్టమ్స్ అంటే పైపు తొట్టెలు. అండ్ యావరేజెస్ అంటే మనకు వచ్చేసరికి సరాసరి. ఓకేనా. యావరేజ్ అంటే సరాసరి. ఇవి తెలుగులో వచ్చేసరికి. నీకు ఏజెస్ అంటే వయస్సులు. సో ఏజెస్ లో కంపల్సరీ ఇదైతే కంపల్సరీ క్వశ్చన్ లేకుండా అయితే ఉండదు. అంటే జామెట్రీ, మనకు వచ్చేసరికి జామెట్రీ ఉంటుంది, ట్రిగ్రామెట్రీ, మెన్సురేషన్. మెన్సురేషన్ అంటే మనకి ఇప్పుడు ఏరియాస్, వాల్యూమ్స్. ఏరియా, వాల్యూమ్స్ అంటే వైశాల్యం, ఘన పరిమాణాలు. ఇవి ఇవి కంపల్సరీ. ఒక వైశాల్యం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఘన పరిమాణం నుంచి ఒక కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. సో ఇవి మీరు మ్యాండేటరీగా చదవాల్సిన చాప్టర్స్. దీంట్లో ఏ ఒక్కటి నాకు రాలేదని వదిలిపెట్టినా నో, 2 మార్క్స్, 2 to 3 మార్క్స్ లాస్ అవుతాయి. 2 to 3 మార్క్స్. అర్థమవుతుంది కదా. సో ఇవి కంపల్సరీగా నీకు. సో ఇది ఎలా చదవాలి అని కూడా చెప్తా, డిస్కస్ చేద్దాం. సో రీజనింగ్ వచ్చేసి సిలాయిజమ్స్, 4 to 5 మార్క్స్. వెన్ డయాగ్రామ్స్, 3 to 3. ఓకేనా. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్, డీకోడింగ్ అయితే ఇప్పుడు ఎక్కువ కూడా వస్తున్నాయి. 5 దాకా వస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ మనం రీసెంట్ ఎగ్జామ్ చూసుకుంటే. ఎనాలజీ, సిరీస్, డైరెక్షన్స్ కూడా చాలా వస్తున్నాయి. అండ్ కౌంటింగ్ ఫిగర్స్ అండ్ మిర్రర్ ఇమేజెస్ ఇప్పుడు పెద్దగా ఏమి రాలేదు. దీని ప్లేస్ లో ఇక కోడింగ్, డీకోడింగ్ కానీ ఎనాలజీ కానీ ఇవి ఇచ్చాడు అనమాట. ఓకే. నెక్స్ట్ క్యాలెండర్స్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అజంప్షన్స్ ఇవి. అండ్ యాడ్ అవుట్ అంటే భిన్న పరీక్ష అని చెప్పేసి. ఓకే. కోడింగ్, డీకోడింగ్ తెలుసు, ఎనాలజీ తెలుసు మనకి, అవే ఉంటాయి మనకి. రీజనింగ్ తెలుగులో కూడా అదే ఉంటాయి. డైరెక్షన్ అంటే దిశలు, క్యాలెండర్స్. ఓకేనా. అండ్ క్యాలెండర్స్ తో పాటు క్లాక్స్ ఉంటాయి. ఓకేనా. వస్తే క్లాక్స్ రావచ్చు, క్యాలెండర్స్ రావచ్చు, అంటే రెండు కూడా రావచ్చు, మనం చెప్పలేం. సో ఈ రీజనింగ్ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి, బెస్ట్ బుక్స్ ఏంటి కూడా మనం చూద్దాం. ఇవి మనకి నార్మల్ గా మీరు కంపల్సరీ చూడాల్సిన చాప్టర్స్. మీరు కంపల్సరీగా ఇది దీంట్లో ఏవో ఒకటి వదిలిపెట్టినా మీ మార్క్స్ లాస్ అవుతున్నట్టు. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇది మనకి ఎన్ని మార్క్స్ ఉంది? 25 మార్క్స్ ఉంది జనరల్ సైన్స్ కదా. 25 మార్క్స్ కి నువ్వు మినిమం 20 తెచ్చుకోవాలి దీంట్లో. 20 మార్క్స్, మినిమం 20. మినిమం నేను చెప్తున్నా, మ్యాక్సిమం కూడా కాదు. మినిమం 20 మార్క్స్ తెచ్చుకోవాలి కంపల్సరీ. నీకు ఇవి దీంట్లో ఇన్ కేసు ఇంకా 50 మార్క్స్ కూడా అవ్వట్లేదు అంటే నువ్వు 15 to 17 ఈ మధ్య ఉండాలి నీ మార్క్స్ దీంట్లో. మనకి ఫిజిక్స్, బయాలజీ ఫస్ట్ టైం పట్టుకుంటున్నారంటే మీరు జస్ట్ ఫిజిక్స్ లో చాప్టర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మరీ మీకు హిస్టరీ చదివి, పాలిటీ, జాగ్రఫీ అన్ని చదివినంత ఉండదు. ఓకేనా. ఫిజిక్స్ ఫిజిక్స్ లో వచ్చేసరికి నీకు మహా అంటే సెవెన్ సెవెన్ చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా. కెమిస్ట్రీ కూడా ఒక 5 to 6 అలా. బయాలజీ కొంచెం వ్యాస్ట్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, సిలబస్ ఎక్కువ ఉంటుంది బయాలజీది. సో ఇది మీరు కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ ఉంది, ఇది కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది. దీంతో పోలిస్తే మీకు ఫిజిక్స్ ఈజీనే ఉంటుంది, కెమిస్ట్రీ ఈజీనే ఉంటుంది. బయాలజీ గుర్తుపెట్టుకోవాల్సే స్టాటిక్ డేటా ఎక్కువ ఉంటుంది. దీంట్లో కొంచెం మీకు కొంచెం ఆలోచించే ఇది ఉంటే మీరు ఈజీగా క్వశ్చన్స్ చేయొచ్చు. కెమిస్ట్రీ కూడా సేమ్ అంతే అనమాట, జస్ట్ డైలీ లైఫ్ కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అది. సో నెక్స్ట్ బుక్స్ చూద్దాం. బుక్స్ కూడా. సో జనరల్ అవేర్నెస్ వచ్చరికి ఇగో, జనరల్ అవేర్నెస్ నీకు ఇగో హిస్టరీ ఒక్కటి చదివే లోపు నీకు ఈ మొత్తం చదివేయచ్చు. ఓకేనా. ఇగో హిస్టరీ ఒకటి చదివి గుర్తుపెట్టుకునే టైంలో నువ్వు జిఎస్ 25 మార్క్స్ చదవచ్చు. ఇది నీకు మహా అంటే 2 మార్క్స్ వస్తాయి. ఆ 2 మార్క్స్ కూడా నువ్వు పెడతావో లేదో కూడా తెలియదు, అన్ని హిస్టరీ క్వశ్చన్స్ చదివిన తర్వాత కూడా. అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పేది. సో నెక్స్ట్ జాగ్రఫీ, ఇది కూడా అంతే. ఈ పాలిటీ కూడా అంతే అంతే ఉంటుంది సిలబస్. ఎకానమీ అయితే అసలు ఇంకా మొత్తం స్టాటిక్ డేటా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ లో నుంచి మీకు మొత్తం దీంట్లో జనరల్ అఫైర్స్ 10 వస్తే నీకు 10 మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో డైలీ కరెంట్ అఫైర్స్ మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా మంది పెడతారు, డైలీ కరెంట్ అఫైర్స్ అని, మంత్లీ కరెంట్ అఫైర్స్ అని. ఓకేనా. అవి చూసుకుంటే సరిపోతుంది, చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా మళ్ళీ బుక్స్ తెచ్చుకొని చదవనంత అవసరం లేదు. ఓకేనా. సో నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ నువ్వు జిఎస్ ఒకవేళ థియరిటికల్ చదవాలనుకుంటే జిఎస్ కంప్లీట్ చేసి. ఓకేనా. ఈ జిఎస్ కంప్లీట్ చేసుకుంటూ ఈ రివిజన్ టైం ఉంటుంది కదా. ఇది రివిజన్ చేసే టైంలో ఈ రివిజన్ ప్లస్ ఏదో ఒక సబ్జెక్ట్ యాడ్ చేసుకో.
హిస్టరీ, పాలిటీ, ఏదో ఒక సబ్జెక్ట్ యాడ్ చేసుకో. నీకు అప్పుడు ఈ రివిజన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు రివిజన్ కాబట్టి నువ్వు కొత్తగా చదవట్లేదు కాబట్టి రివిజన్ కాబట్టి దీంతో పాటు ఇవి యాడ్ చేసుకుంటే నీకు రివిజన్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ హిస్టరీ, పాలిటీ ఇవి కూడా కంప్లీట్ చేసే టైం ఉంటుంది. ఇది వదిలేయండి అని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా మీరు కంపల్సరీ చూసుకోవాలి. అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయినా మీరు చూసి గుర్తుపెట్టుకొని అయితే వెళ్ళాలి. నీకు ఇది 20 మార్క్స్ లో మినిమం నీకు 7 to 10 మార్క్స్ అయినా రావాలి. 7 to 10. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు బెస్ట్ బుక్స్ ఏంటి, ఆ బుక్స్ ఏంటి, ఈ బుక్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. సో దానికోసం నేను బెస్ట్ బుక్స్ కోసం మీకు తీసుకొచ్చాను. ఏంటంటే చూడు, జిఎస్ కి, జనరల్ సైన్స్ కి, నీకు జనరల్ స్టడీస్ కాదు, జనరల్ సైన్స్ కి లూసెంట్ బుక్ అని ఉంటుంది. ఓకేనా, మన ఇంగ్లీష్ లో ఉంటుంది ఈ బుక్. ఓకే, లూసెంట్ లేదా అరిహంత్ బుక్ ఉంటుంది. ఓకేనా, అరిహంత్ బుక్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే జిఎస్, విఓ ఈ రెండిటి ఈ బుక్ లో నుంచే వస్తాయి. నీకు కొంచెం ఇంకా నాకు లూసెంట్ కూడా సరిపోవట్లేదు అంటే ఇగో ఇది తీసుకోండి. ఇది అయితే అసలు కంప్లీట్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఉంటుంది. నీకు ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్ ఉంటుంది అనమాట ఇది. ఓకేనా, నేను నార్మల్ గా దాని తర్వాత నీకు జనరల్ సైన్స్ లూసెంట్ బుక్ ఉంటుంది. ఇది తీసుకున్నా సరిపోతుంది. లేదు కొంచెం ఇంకా డెప్త్ గా నేను చదవాలి, అసలు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకూడదు అంటే ఇగో ఈ బుక్ తీసుకోండి. చాలా 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 యూజ్ అవుతుంది. లేదు ఇంకా మనం తెలుగు మీడియంలో కావాలి అంటే మీకు ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉంటారు కదా, ఆ ఇన్స్టిట్యూట్ లో చెప్పిన బుక్స్ చదవండి. ఏది, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి, బయాలజీ. లేదు నేను ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళలేదు నాకు కావాలి అని చెప్పేసి అంటే మనకి ఎంసి రెడ్డి పబ్లికేషన్స్ అని చెప్పి బుక్ ఉంటుంది, ఎంసి రెడ్డి. ఓకేనా, అది చదవండి. అది చదివి మీకు ఇంకా దాంట్లో లేని టాపిక్స్ నార్మల్ గా చూడండి. ఓకే. నెక్స్ట్, మ్యాథ్స్కి వచ్చేసరికి మీకు ఎనీ ఇన్స్టిట్యూట్ బుక్స్, చాలా ఇన్స్టిట్యూట్స్ బుక్స్ ఉన్నాయి మనకి బయట. మ్యాథ్స్ కి, అర్థమెటిక్ కి చాలా ఇన్స్టిట్యూట్ బుక్స్. ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది క్లాసెస్ చెప్పుకుంటూ నోట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ నోట్ బుక్స్ అనేది ఏవైతే అర్థమెటిక్ బుక్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో మీకు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏది నచ్చితే అది తీసుకోండి. ఓకేనా. ఇంకా దాని తర్వాత మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ కి మనకు ఎక్కువ యూజ్ అయ్యే రాకేష్ యాదవ్ బుక్ అని చెప్పేసి, ఓకేనా, మనం ఎక్కువ యూజ్ చేసేది ఆర్ఎస్ అగర్వాల్ అని చెప్పేసి, ఇంకా మీకు ఫాస్ట్ ట్రాక్ బుక్ అని ఉంటుంది. సో ఇది తీసుకోండి. మీకు ఆల్రెడీ మీకు అర్థమెటిక్ టచ్ ఉందంటే, లేదు అంటే మీకు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ బుక్ చేసుకొని అదే ప్రిపేర్ అయ్యి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే మీకు ఏంటంటే ఏ ప్యాటర్న్ లో మనల్ని అడుగుతున్నారన్న తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది కంపల్సరీ. ఓకే. ఇది మీకు మ్యాథ్స్ కి. అంతకు మించి వద్దు, ఏ కొత్త బుక్ అవసరం లేదు. దీంట్లో మీకు అన్ని బుక్స్ తీసుకునే అవసరం లేదు. మీకు ఎనీ ఇన్స్టిట్యూట్ బుక్ ఉంటే కథం అదే పట్టుకొని అదే అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి, నీకు రాకేష్ యాదవ్ అవసరం లేదు, ఆర్ఎస్ అగర్వాల్ అవసరం లేదు, అండ్ ఫాస్ట్ ట్రాక్ కూడా అవసరం లేదు. ఒక్క బుక్, ఏదైనా ఒక్క బుక్ పట్టుకోండి. జనరల్ ఇక నేను ఒక్కటే చెప్తాను, జనరల్ సైన్స్ కైనా, మ్యాథ్స్ కైనా, రీజన్ కైనా దీనికి ఒక బుక్, దీనికి ఒక బుక్, దీనికి ఒక బుక్, నీకు 3 బుక్సే ఉండాలి నీ దగ్గర. ఈ 3 బుక్సే నువ్వు 3 టైమ్స్ చదవాలి డైలీ. ఓకే, ఇది ఒక టైం, ఇది ఒక టైం, ఇది ఒక టైం. ఓకే, 3 బుక్స్, ఇంకెక్కువ వద్దు. 3 బుక్స్ ఉండాలి. అండ్ నీకు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి షార్ట్ నోట్స్ చదివేటప్పుడు. దట్స్ ఇట్. రీజనింగ్ కి బుక్ పెద్దగా మనకి ఏం అవసరం లేదు. యూట్యూబ్ లో వీడియోస్ చూసేసి మీరు ప్రీవియస్ ఇయర్ కాన్సెప్ట్ వైజ్ నేను ఏదైతే ఇప్పుడు వీడియోస్ చెప్పానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సిలాయిజమ్స్ చెప్పాను కదా, మీరు వెళ్ళి సిలాయిజమ్స్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ అని కొట్టారనుకో, నీకు కాన్సెప్ట్ చెప్తాడు. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకో. ఆ కాన్సెప్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకో. ఏమైనా ట్రిక్స్ కానీ ఏమైనా చెప్తే, సో ఆ ట్రిక్స్ యూజ్ చేసుకుని ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేయి. ఓకేనా. నెక్స్ట్, నెక్స్ట్ అంతే, నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్. సో అంతే. రీజనింగ్ పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ వదిలేయద్దు, ప్రాక్టీస్ చేయాలి కానీ వదలద్దు. సో రీజనింగ్ పెద్దగా ఏమి ఉండదు, నాకు వచ్చు నేను తోపుని తురుముని అంటే అక్కడ నీకు, సో ఇప్పుడు ఇది 30 మార్క్స్ ఉన్నాయి. సో నీకు 15 కూడా రావు వితౌట్ ప్రాక్టీస్ వెళ్తే. సో నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే, సో నీ టైం తగ్గించాలి. ఈ రీజనింగ్ లో నీ టైం తగ్గించాలి అంటే నువ్వు కంపల్సరీ నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా. ఇది మనకు వచ్చేసరికి యూట్యూబ్ లో బుచ్చర్ ఛానల్స్ ఉన్నాయి. నీకు హిందీ వచ్చు అంటే అసలు నీకేంటంటే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, మిలియన్ వ్యూస్. వాళ్ళ ఈవెన్ అర్ధరాత్రి మనకి త్రీ 3 AM 2 AM లైవ్ పెట్టిన 1,00,000 మంది చూస్తున్నారు ఈ నార్త్ సైడ్ ఛానల్స్. వాళ్ళు ఎందుకు కొట్టరు ఇంకా జాబ్స్. ఓకేనా, మనోళ్ళు మనం ఫ్రీగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సెషన్స్ మనం ఏవైతే కండక్ట్ చేస్తున్నామో, జస్ట్ మనకి గట్టిగా అంటే అంత ఫ్రీగా చూసినా 500 మెంబర్స్ కూడా చూడట్లేదు. ఓకేనా, 500 మెంబర్స్ కూడా అవ్వట్లేదు అంత ఫ్రీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తేనే.
వాళ్ళకి జస్ట్ సోది చెప్పుకుంటూ వెళ్ళినా కానీ వాడు ఏదో ఒకటి, నేను ఈ రోజు ఈ ఒక గంట, నేను ఒక గంట స్పెండ్ చేస్తే ఒక బిట్ కూడా వస్తుందిగా, ఒక బిట్ అయినా నేను గుర్తుపెట్టుకుంటాగా అన్న మైండ్ సెట్ లో ఉంటారు వాళ్ళు. మనకేంటంటే 1 అవర్ ఉందా వీడియో, 1 అవర్ చూడాలన్నట్టు ఉంటది. వాళ్ళు నువ్వు 24 అవర్స్ లైవ్ పెట్టినా 24 అవర్స్ లైవ్ లో ఉంటారు నార్త్ సైడ్. అంత కసిగా చదువుతారు. అందుకే వాళ్ళకి ప్రతి ఎస్ఎస్సి కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ లో ఎస్ఎస్సి, ఓకేనా, ఓకే, ఆర్ఆర్బి, ఏ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్ లో మొత్తం నువ్వు చూసుకుంటే మాక్సిమం నార్త్ సైడే ఎక్కువ ఉంటారు. ఓకే, ఎందుకంటే డెడికేషన్ అలాంటి. సో నెక్స్ట్ ప్రిపరేషన్ టిప్స్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా కానీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఏదైనా కానీ నువ్వు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకో. ఇప్పుడు ఒక చాప్టర్, ఇప్పుడు రీజనింగ్ లో ఒక చాప్టర్ తీసుకో, ఓకేనా, దాని తర్వాత అర్థమెటిక్ ఒక చాప్టర్, జనరల్ సైన్స్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అదొక చాప్టర్, ఒక చాప్టర్, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకో. ఒక్కొక్క దానికి కాన్సెప్ట్ ఏంటి, అసలు దాంట్లో ఈ సిలబస్ లో టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ గుర్తుపెట్టుకో. దాని తర్వాత కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్న తర్వాత అవి ప్రాక్టీస్ చేయడం చేయి. నెక్స్ట్ డే దాన్ని ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ డే దాన్ని బుక్స్ లో కానీ ఏదో ఒక దగ్గర క్వశ్చన్స్ జరుగుతాయి, అవి ప్రాక్టీస్ చేయి. మనం చేస్తున్నామా లేదా, ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనకు ఆన్సర్ వస్తుందా లేదా అని చెప్పేసి ప్రాక్టీస్ చేయి. చేసిన తర్వాత నువ్వు ఏదైతే కాన్సెప్ట్ చేసుకుంటూ రాసుకుంటావో, ఇది ఎక్కడైనా ఉండని, నువ్వు ఫస్ట్ కాన్సెప్ట్ నువ్వు చదివేటప్పుడు నీకు గుర్తుండే విధంగా నువ్వు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ నువ్వు ఎప్పుడైతే రివిజన్ చేస్తావో మళ్ళీ మొత్తం కాన్సెప్ట్ చదవని అవసరం లేదు, నువ్వు డైరెక్ట్ షార్ట్ నోట్స్ చదివే విధంగా ఉండాలి నీ షార్ట్ నోట్స్. ఆ షార్ట్ నోట్స్ చదవాలి, ఈ షార్ట్ నోట్స్ నుంచి నీ క్వశ్చన్స్ రావాలి, ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. రివిజన్ చేసుకో, ఓకేనా. అండ్ ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్, ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి ప్రాక్టీస్ చేసే. మళ్ళీ జస్ట్ రిపీట్, మళ్ళీ సేమ్ అంతే. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ చాప్టర్, కాన్సెప్ట్ చదువు, ప్రాక్టీస్ చేసి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకో, మళ్ళీ రివిజన్ చేసి షార్ట్ నోట్స్. సో అంతే. సో 1 వీక్ నువ్వు వీక్లీ నార్మల్గా రివిజన్ ఎలా చేయాలంటే, మనకి వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ రివిజన్ పెట్టుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మండే టు అనుకో, సండే పెట్టుకో, సండే మొత్తం రివిజన్ చేసుకో, ఓకేనా. సండే మొత్తం రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ చాప్టర్స్, మళ్ళీ ఈ చాప్టర్స్ మొత్తం అర్థమెటిక్ కానీ ఈ మొత్తం ఏదైతే చదివో, నువ్వు ఆల్రెడీ చదువుంటావు కాబట్టి సండే మొత్తం కూడా మళ్ళీ అవి ఏవైతే సెకండ్ చాప్టర్ చదువుతావు అవి చదివి, మళ్ళీ మండే మళ్ళీ థర్డ్ చాప్టర్, అన్నిట్లో థర్డ్ చాప్టర్, మళ్ళీ అవి మొత్తం థర్డ్ చాప్టర్ అదొకటి చదువుకుంటూ వచ్చి మళ్ళీ ఎన్నైతే చదువుతున్నావో అన్ని మొత్తం ప్రాక్టీస్ అయ్యి ఆ వీక్ మొత్తం ఆ సెకండ్ చాప్టర్ మీద ఉండాలి, ఓకేనా. ఆ వీక్ మొత్తం సెకండ్ అంటే చిన్న చిన్న చాప్టర్స్ అనే కాదు, పెద్ద చాప్టర్ అయితే నీకు మొత్తం ఇక అన్ని ప్యారల్ గా తీసుకురావాలి. నేను ఫస్ట్ అర్థమెటిక్ అవ్వగొట్టి కానీ రీజనింగ్ వస్తా, రీజనింగ్ అయిపోయిన తర్వాత జనరల్ సైన్స్కి వస్తా అంటే నీకు ఏమవుతుంది అంటే చూడు, రీజనింగ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, జనరల్ సైన్స్ చదివినప్పుడు బాగానే ఉంటుంది. సో నీకు ఏమవుతుందంటే ఇప్పుడు రీజనింగ్ మొత్తం చదివిన తర్వాత నువ్వు రీజనింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ మొత్తం అయిపోయిన తర్వాత రీజనింగ్ వచ్చావు అనుకో, రీజనింగ్ కరెక్ట్ గా మధ్యలో వచ్చేసరికి నీకు అర్థమెటిక్ మొత్తం మర్చిపోతావు, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి వస్తుంది. నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి అసలు జిఎస్కి వచ్చేసరికి అసలు రీజనింగ్ అంటే అసలు నీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు గుర్తుపెట్టుకోవాలంటే కాన్సెప్ట్, ఎంత ఈజీ కాన్సెప్ట్ అయినా. సో ఇది అర్థమెటిక్, నేను ఫస్ట్ అర్థమెటిక్ కంప్లీట్ చేసి రీజనింగ్కి వెళ్తా. ఓకే, రీజనింగ్ నుంచి జనరల్ సైన్స్ చూసుకుంటా అన్నాం అనుకో, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 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 ఒక 3-4 చాప్టర్స్ అయ్యేసరికి ఇగో ఇది కొన్ని మర్చిపోవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత రీజనింగ్ అయిపోయిన తర్వాత నువ్వు జనరల్ సైన్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇదేంటి కొత్త సబ్జెక్ట్ అనుకుంటావు. సో ఆ విధంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ప్యారలల్ గా ఎప్పుడైనా ఎనీ టైం నువ్వు ఏ సబ్జెక్ట్ చదివినా కంపల్సరీ ఒక్క క్వశ్చన్ అయినా నువ్వు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అనేది పట్టుకోవాలి. నీకు కంటిన్యూస్ గా ప్రతి సబ్జెక్ట్ నీకు డైలీ టచ్ అవుతూ ఉండాలి, అప్పుడే నీకు గుర్తుంటుంది. ఓకే, ఇది నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్. ఇలా ప్రిపేర్ అయ్యి నువ్వు నార్మల్గా అర్థమెటిక్ మనం ఎంత అనుకున్నావు, 25 మార్క్స్ లో నీకు ఎట్లా కాదన్నా ఒక 17 మార్క్స్ వేసుకున్నా. ఓకే, రీజనింగ్ లో 30లో మినిమం నువ్వు 25 ఈజీగా తెచ్చుకోవాల్సింది అంతే. ఇంకా దీంట్లో వచ్చేసరికి మనకు ఒక 17 మార్క్స్. ఓకే, దేంట్లో మన జనరల్ సైన్స్, ఓకేనా, 30 మనకి 14 + 9, ఓకే, 2 మనకి 59, అది ఇది 60 మార్క్స్ ఇక అటు ఇటు. ఎందుకు రావు ఇంకా, ఈ విధంగా చదివితే నీకు 25 రీజనింగ్, 17లో జిఎస్, ఎందుకు రాదు. ఇంకా అటు ఇటు కాదున్నా నువ్వు జీకే కంపల్సరీ చదవాలి. ఇంకా నువ్వు ఇదే ఇంపార్టెంట్. నీకు నీకు ఎవరికైనా 40-50 చాలా మందికి వస్తాయి, అర్థమైందా. మార్క్స్ 40-50 చాలా మందికి వస్తాయి. ఈ 50 నుంచి ఒక్కొక్క మార్క్ పెరగడమే మనకి ఇబ్బంది.
చదివినా చదవనోడికైనా 40 to 50 ఈజీగా వస్తాయి. ఓకేనా, ఈ 40 50 నుంచి పైకి తెచ్చుకోవడం, 50 నుంచి ఇంకా 60 65 70 ఇది తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఇగో ఇది మొత్తం డిపెండ్ అయి ఉంటుంది నీకు జీకే మీదే. 40 50 ఈజీగా పైన ఉన్న 3 సబ్జెక్ట్స్ మీద ఈజీగా తెచ్చుకుంటావు. కానీ ఈ లాస్ట్ 10 మార్క్స్ నీకు ఏవైతే ఉన్నాయో ఇగో ఈ జీకేనే డిసైడింగ్ అనమాట. సో కంపల్సరీ జీకేలో కంపల్సరీ ఇగో హిస్టరీ ఈజీనే ఉంటుంది, పాలిటీ ఉంటుంది. ఓకేనా, సో జాగ్రఫీ చదవండి, జీకే జీకే టాపిక్స్ చదవండి, అండ్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ కరెంట్ అఫైర్స్ చూసుకోండి డైలీ, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అని అదని ఇదని చెప్పేసి ఏదో ఒకటి. సో ఇది సో ఇది మనకేంటంటే సో ఇదనమాట. సో ఆల్ ది బెస్ట్. సో ప్రిపరేషన్ ఇంకెవరైతే స్టార్ట్ చేయాలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది ఫాలో అయితే నీకు 100% సక్సెస్ వస్తుంది. ఇంకా 100% సక్సెస్. ఓకే, 100% సక్సెస్. ఒకటి ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఓకే, కన్సిస్టెన్సీ ఉంటే నువ్వు ఏమైనా చేయలేవు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, లాస్ట్ మనకి నువ్వు ఒక 6 months ప్రిపరేషన్లో, ఓకే 6 months ప్రిపరేషన్లో లాస్ట్ 5 months నువ్వు డైలీ 5కి లేచి, ఓకేనా, నైట్ 11 వరకు చదువుతూ ఉన్నావు. సో లాస్ట్ మనకి ఏదైతే లాస్ట్ 1 month ఉందో ఈ 1 month ఏంటంటే నువ్వు అసలు ఇక ఎలా పడితే అలా ఫోన్ చూడడం అలా చేసావు. సో ఇక ఇది మొత్తం పోతుంది, ఇది మొత్తం పోతుంది. సో అంత ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీకి నీకు. ఓకేనా, అలా కాకుండా నువ్వు డైలీ 6 monthsలో నువ్వు డైలీ ఒక 2 hours చదువుతున్నావు. 2 hours అలా 6 months 2 hours అసలు నీ ఎగ్జామ్ అయ్యేంత వరకు డైలీ 2 hours చదివావు, నువ్వు జాబ్ క్రాక్ చేయగలవు. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కన్సిస్టెన్సీ. ఓకేనా, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. 24/7 నీకేంటంటే నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావని నీకు గుర్తుండాలి. ఓకేనా, అప్పుడే నువ్వు నీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. నీ ప్రిపరేషన్ నువ్వు 24/7 నీ మైండ్లో నేను ప్రిపరేషన్లో ఉన్నాను, నేను జాబ్ కొట్టాలి అని నీకు గుర్తు వస్తుంది. అది ఏ సిచ్యువేషన్ అయినా కానీ నీ మూవీకి వెళ్ళు, దేనైనా చేయి, పబ్కి వెళ్ళు, ఎటన్నా వెళ్ళు, బట్ నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇగో ఇదొక్కటి నీ మైండ్లో ఉందనుకో, నీకు కంపల్సరీ నువ్వు కరెక్ట్ ప్రిపరేషన్లో ఉన్నట్టు. ఓకేనా, నీకు ఇది మైండ్లో లేదు అంటే నువ్వు ఇంకా కరెక్ట్ లైన్లోకి రాలేదు అన్నట్టు. ఓకే, సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.